ఎక్కడికి మనం వెళ్తున్నాం? మనము మొక్కలు నాటడానికి. ఎప్పటి నుంచో పాక దగ్గర మొక్కలు నాటాలని చెప్పి మా అమ్మ అంటూ ఉంది. వర్షం పడింది కదా అని చెప్పి అందరం పాక దగ్గరికి వెళ్ళిపోయి ఏమేమి చేసామో ఈ వీడియోలో చూపిస్తాను. అసలు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ వర్షం పడుతుంది కదా అని చెప్పి ఫోన్ చేసింది. వర్షం తగ్గిపోయింది, తొందరగా రండి మొక్కలు నాటుదామని చెప్పి. అలా మంద మేమైతే కదిలి స్టార్ట్ అయిపోయాము. మేము వెళ్ళేటప్పుడు వర్షం ఏం పడలేదు. సడన్గా వర్షం వచ్చేసరికి పక్కింట్లోకి వచ్చి దూరాము. ఇంకా అలాగా అబ్బాయితో కాసేపు వర్షంలో ఆడుకుంటూ ఉన్నాము. రెండు చేతులు అబ్బాయి. ఇంకా అలా వర్షంలో ఆడుకున్న తర్వాత వర్షం లైట్గా తగ్గిందని చెప్పి మా దగ్గర కర్రలు సంచి ఉంటే అది అబ్బాయికి ఇచ్చాము పైన వేసుకోమని చెప్పి తడవకుండా. ఇంక మేమందరం నార్మల్గా వెళ్ళిపోయాము. ఇక్కడ ఇంకా అలా మా బ్యార్ని దగ్గరికి అయితే అందరం వచ్చేసాము. ఇంకా అలా మా అమ్మ కార్తీక్ అన్ని నిద్రపుచ్చేసింది. ఇంక వాళ్ళు లేచేలోపు మా పని అంతా చేసేసుకోవాలి. ఎక్కడికి మనం వెళ్తున్నాం? మనము మొక్కలు నాటడానికి. ఆల్రెడీ మా బ్యార్ని దగ్గర మందారం చెట్లు, ఇంకా సీతాఫలం, ఇంకా కరివేపాకు చెట్లు ఉన్నాయి. ఇంకా మా అమ్మ కనకంబరాల చెట్లు, ఇంకా చుక్కమల్లె చెట్టు నాటుదామని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి మా చెట్లు అయితే పీకొచ్చాము ఇక్కడ నాటుదామని చెప్పి. ఇక్కడ మా అమ్మ మొత్తం సిద్ధం చేస్తుంది, గడ్డంతా పీకేసి అక్కడ నీట్గా నాటుదామని. ఎందుకైంది అబ్బాయి మట్టి? నేను మొక్కలు పట్టుకున్నాం కదా అందుకు అయింది. ఎందుకు ఈ పేడ పడుతుంది? మొక్క నాలి పూలంక రాత్రి డాన్స్ వీడియోలో పడతావు. ఎవరు వేసిండ్రు? మీరిద్దరా? హరీష్ గారు. ఇంకా అలా మొక్కలు నాటుదామని మేము అందరం వెళ్తే మా అమ్మే మొత్తం మొక్కలు నాటేసింది. ఎందుకంటే మా అమ్మ నాటితే ఎక్కువ శాతం మొక్కలు బతుకుతాయని మాకు నమ్మకం. అందుకే మా అమ్మ ఎక్కువ మొత్తం చెట్లు నాటేసింది. ఇంకా అలా నాటేయడం అయిపోయిన తర్వాత మేమందరం ఏం చేసామో మీరే చూడండి. ఇక్కడ మీకు ఇలా చిన్నప్పుడు ఎప్పుడైనా కాళ్ళకి ఇసుకతో గూళ్ళు కట్టుకున్నారా ఇల్లు? మేమైతే చిన్నప్పుడు ఇలా బాగా ఆడుకుండే వాళ్ళం. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాక దగ్గర మేము అందరం కలిసి మా అబ్బాయికి చైల్డ్హుడ్ మెమోరీస్ లాగా ఇలా క్రియేట్ చేసాం. వాడికి మేము ఇలా ఆడుకుండే వాళ్ళం అబ్బాయి అని చెప్పి. వాడు సైలెంట్గా పెట్టి ఉన్నాడు కాలు, వాడికి ఏం అర్థం అవ్వట్లేదు. ఆ ఇల్లు అయితే పడిపోతుంది. అది ఎక్కువ ఇసుక కాకుండా కొంచెం కంకరగా ఉంది కాబట్టి పడిపోయింది. మళ్ళీ మా అక్కయ్య ట్రై చేస్తుంది ఇక్కడ. ఇంకెలా మా అక్క అయితే గూడైతే కట్టేసిన తర్వాత సైడ్స్ అటు ఇటు గేట్స్ లెక్కన పెట్టి మధ్యలో స్టెప్స్ లెక్కన ట్రై చేసింది పెట్టడానికి. ఇలా మేమైతే రూపాయి ఖర్చు లేకుండా మా ఇల్లు అయితే కట్టేసుకున్నాం. ఈ ఇల్లు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీరు మీ చిన్నప్పుడు ఇలా గూళ్ళు కట్టుంటే కామెంట్ చేయండి. ఇంకా నేను మా మౌనిక ఇక్కడైతే అల్లిబిల్లి ఆట ఆడుతున్నాం. ఇలాంటి గేమ్స్ మీరు చిన్నప్పుడు ఆడారో లేదో కామెంట్ చేయండి. ఇంకెక్కడ మా అబ్బాయి చేతికి మొత్తం మట్టి పూసుకున్నాడని చెప్పి మా అక్కయ్య క్లీన్ చేస్తుంది. మా అక్కయ్య కట్టిన గూడు దగ్గరికి వెళ్ళి నేను నా కాళ్ళు పెట్టి నేనే కట్టానని చెప్పి బిల్డప్ కొడుతున్నా. ఇంక ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి మొత్తం కోసి మనం కట్టుకున్న గూడు ఉంది కదా దానికి సైడ్స్ గేట్స్కి ఇలా డెకరేట్ చేస్తున్నాము మేము కట్టుకున్న ఇల్లు అనని. మా అమ్మకు చూపిస్తే బాగా కట్టుకున్నావులే అని చెప్పి మమ్మల్ని ఎక్కిరిస్తుంది. ఇంకా అలాగా మేమైతే మా ఇల్లుని కట్టేసి ఇలా ఫోటోలు వీడియోలు అయితే తీసుకున్నాము. మీరు ఇలా చేసుంటే చిన్నప్పుడు కామెంట్ చేయండి. ఇట్లా ఇంక ఇలా మేము ఇల్లు కట్టడం అయితే అయిపోయింది. ఇంక ఇటు సైడ్ గొర్రెలు అవి వెళ్తుంటే వీడియో అయితే తీసేసాను. తర్వాత ఇంకా అబ్బాయి ఇసుకలో ఆడుకోవడం అయితే స్టార్ట్ చేసేసాడు. రాగు పైకి అది.
అంతా మా బ్యాగ్ తీసి ఇంకా అలా మేము మొక్కలు నాటేసిన తర్వాత అందరం కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మనీ వచ్చి అబ్బాయిని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంకా అలా కార్తీ కూడా లెగిస్తే మా అక్కయ్య కార్తీని ఎత్తుకొని ఇంటికి వచ్చింది. మళ్ళీ చింటు ఇంకా అలా అందరం ఇంటికి వచ్చాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.